వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ ఆన్లైన్ క్లాసెస్. నా పేరు వెంకటరెడ్డి, సీనియర్ జాగ్రఫీ ఫ్యాకల్టీ. రైట్, ఈరోజు మనం భూగోళ శాస్త్రంలో ఆంధ్రప్రదేశ్ యొక్క భూగోళ శాస్త్రం ఏపీ జాగ్రఫీ గురించి మనం చూద్దాం. సో సాధారణంగా మనకి ఏపీ జాగ్రఫీలో ఏమేం చాప్టర్స్ ఉంటాయి అని చెప్పి ఒకసారి ఇండెక్స్ మనం చూసినట్లయితే చూడండి మా. సో ఇందులో ఉన్నటువంటి చాప్టర్స్, ఫస్ట్ వన్ మనకి ఉనికి విస్తరణ, ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికి విస్తరణ అనేది కనిపిస్తుంది చూడండి. అలాగే రెండవది ఆంధ్రప్రదేశ్ యొక్క నైసర్గిక స్వరూపం. ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఏపీ అని చెప్పి పిలుస్తున్నాం చూడండి. మూడవది నదీ వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ యొక్క నదీ వ్యవస్థ అని పిలుస్తున్నాం చూడండి. ఆంధ్రప్రదేశ్ యొక్క నదీ వ్యవస్థ అని పిలుస్తున్నాం. సో నాలుగవది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ యొక్క శీతోష్ణ స్థితి, ఆంధ్రప్రదేశ్ యొక్క శీతోష్ణ స్థితి అని చెప్పి పిలుస్తున్నాం. ఐదు ఆంధ్రప్రదేశ్ యొక్క నేలలు లేదా మృత్తికలు అని చెప్పి పిలుస్తున్నాం చూడండి. ఆంధ్రప్రదేశ్ యొక్క మృత్తికలు అని చెప్పి పిలుస్తున్నాం. సో నెక్స్ట్ ఆరోది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం, వ్యవసాయ రంగం దాని అనుబంధ రంగాల గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏడవది వ్యవసాయం చేయాలంటే మనకి ఖచ్చితంగా నీటిపారుదల వసతులు కావాలి. సో ఆ నీటిపారుదల వసతులను మనం ఇక్కడ తెలుసుకోవాలి. సో నీటిపారుదల వసతులను మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉండొచ్చు. సో అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, ఏ విధంగా నీటిపారుదల వసతులు కల్పించబడుతున్నాయి అనే అంశాలను మనం ఇక్కడ తెలుసుకుంటాం. సో నెక్స్ట్ ఎనిమిదవది వచ్చేసి ఖనిజాలు. 8 ఖనిజాలు. 9 పరిశ్రమలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిశ్రమలు ఏవి. అలాగే 10వ చాప్టర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ యొక్క రవాణా రంగం. 11వ చాప్టర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తి వనరులు, దీన్నే శక్తి వనరులు అని కూడా మనం పిలుచుకోవడం జరుగుతుంది. శక్తి వనరులు అని చెప్పి కూడా పిలుచుకోవడం జరుగుతుంది. సో ఇవి టోటల్గా మనకి ఇక్కడ కనిపించేటువంటి ఇండెక్స్, అంటే ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీలో ఉన్నటువంటి చాప్టర్. మనకి ఏమున్నాయి, చాప్టర్స్ ఏమున్నాయంటే ఇవి అని చెప్పి పిలుస్తున్నాం చూడండి. ఉనికి విస్తరణ, నైసర్గిక స్వరూపం, నదీ వ్యవస్థ, శీతోష్ణ స్థితి, నేలలు లేదా మృత్తికలు, వ్యవసాయ రంగం దాని అనుబంధ రంగాలు, సో నీటిపారుదల, ఖనిజాలు, పరిశ్రమలు, విద్యుత్ రవాణా వ్యవస్థ, విద్యుత్ ఉత్పత్తి వనరులు లేదా శక్తి వనరులు. 12వది మరొకటి ఉంది, అడవులు. ఇది అడవులు, జీవ వైవిధ్యం అని చెప్పి కూడా పిలుచుకుంటున్నాం. సో ఈ 12 మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ 12 చాప్టర్ల గురించి తెలుసుకుంటే ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ గురించి కూలంకుషంగా మనం తెలుసుకున్నట్లే అని చెప్పి పిలుస్తూ ఉన్నాం చూడండి. సో ఫస్ట్ ఇందులోకి వస్తున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఉనికి విస్తరణ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం చూడండి. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఉనికి విస్తరణ ఏ విధంగా ఉంది అనేది వన్స్ మనం ఇక్కడ చూద్దాం చూడండి. సో ఫస్ట్ చాప్టర్లోకి వచ్చినట్లయితే చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఉనికి విస్తరణ అంటున్నాం. సో ఫస్ట్ ఇందులో తెలుసుకోవాల్సిన అంశాలు ఏమంటే దాని చారిత్రక నేపథ్యం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావం ఏ విధంగా జరిగింది అనేది తెలుసుకోవాలి. సో అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అక్షాంశ రేఖాంశాల యొక్క ఉనికి ఏ విధంగా ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం ఎట్లా ఉంది, ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం సో దేశంలో ఏ స్థానంలో ఉంది, సో మరి రాష్ట్రంలో పెద్ద జిల్లాలేవి, పెద్ద రెవెన్యూ డివిజన్లేవి, ఇలాంటి అంశాలన్నీ మనం ఇక్కడ చూస్తాం. అలాగే మన రాష్ట్రంలో జిల్లాల ఏర్పాటు కూడా జరిగింది. ఇటీవలగా కొత్తగా
13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చడం జరిగింది. ఆ జిల్లాల ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ చర్చించాల్సి ఉంటుంది అని చెప్పి పేర్కొంటూ ఉన్నాం. సో నెక్స్ట్ కొత్త ప్రాంతాల విలీనం. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్ని ప్రాంతాలు మన దాంట్లో కలవటం జరిగింది. ముఖ్యంగా 2014లో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత పోలవరం ముంపు గ్రామాలు అయినటువంటి ఒక 72 గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయడం జరిగింది. ఆ ప్రాంతాల విలీనానికి సంబంధించిన అంశాలు మనం ఇక్కడ చెక్ చేయాలి. సో నెక్స్ట్ మన రాష్ట్రంతో సరిహద్దును పంచుకునేటువంటి రాష్ట్రాలు ఏమున్నాయి, ఆ రాష్ట్రాలతో మన రాష్ట్రంలోని ఏ జిల్లాలు సరిహద్దులు కలిగి ఉన్నాయనే అంశాలను చూడాలి. అలాగే ఇక్కడ మరొక అంశం ఆంధ్రప్రదేశ్ తీరరేఖలను కూడా ఇక్కడ మనం చూడాల్సి ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ తీరరేఖలు కూడా ఏ విధంగా ఉన్నాయనేది మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి చిహ్నాలు ఏమున్నాయి. సో అధికారిక చిహ్నాలు లైక్ ఆంధ్రప్రదేశ్ అధికారిక వృక్షం ఏది, అధికారిక జంతువు ఏది, అధికారిక గీతం ఏది, అధికారిక క్రీడ ఏది, ఇలాంటి అంశాలు కొన్ని ఉంటాయి. వాటి గురించి మనం ఇక్కడ తెలుసుకోవాలి. ప్లస్ రాష్ట్ర జనాభాకు సంబంధించిన అంశాలను కొన్ని ఇక్కడ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ఉనికి విస్తరణ అనేటువంటి చాప్టర్కు సంబంధించినటువంటి టాపిక్స్. ఇవన్నీ కూడా మనం కవర్ చేయాల్సినటువంటి టాపిక్స్ అని చెప్తున్నాం. సో ఇందులో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం, దానికి సంబంధించినటువంటి అంశాలు, చారిత్రక నేపథ్యం, దాని ఆవిర్భావం గురించి మనం చూసినట్లయితే స్వాతంత్రానికంటే ముందు 1947 కన్నా ముందు 1947 కన్నా ముందు భారతదేశంలో ప్రత్యేక రాష్ట్రాల, భాషా ప్రయుక్త రాష్ట్రాల డిమాండ్ను చేసినటువంటి మొదటి వారు ఎవరు అంటే మన తెలుగువారే. చూడండి, సో భాషా ప్రయుక్త రాష్ట్రాల డిమాండ్ను భారతదేశంలో మొదటిసారిగా లేవనెత్తింది లేదా మొదటిసారిగా తీసుకువచ్చింది ఎవరు అంటే మన ఆంధ్రులే అని చెప్పి పిలుస్తున్నాం. చూడమా, సో భాషా ప్రయుక్త రాష్ట్రాలను మొదటగా కోరినటువంటి వ్యక్తులు ఎవరు అంటే మన ఆంధ్రులే అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. సో ఇందులో మనం చూసినట్లయితే మరి స్వాతంత్రం రాకముందు భాషా ప్రయుక్తంగా ఏర్పడినటువంటి రాష్ట్రం ఏది అంటున్నాడు. చూడమా, సో స్వాతంత్రం రాకముందు భాషా ప్రయుక్తంగా ఏర్పడినటువంటి రాష్ట్రం మనకి ఒడిస్సా అని చెప్పి పిలుస్తున్నాం. చూడమా, ఒడిస్సా రాష్ట్రం సో స్వాతంత్రం కన్నా ముందే ఇది విభజన జరిగింది. సో బెంగాల్ నుంచి భాషా ప్రయుక్తంగా విడిపోయి ఒరిస్సా సపరేట్గా ఏర్పడడం జరిగింది. సో దీన్ని ఒకప్పుడు జాజ్ నగర్ అని కూడా పిలిచేవాళ్ళు ఈ ఒరిస్సా ప్రాంతాన్ని అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. చూడమా, సో ఆ విధంగా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. స్వాతంత్రానంతరం అయితే అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత అయితే ఆంధ్ర రాష్ట్రం, కానీ స్వాతంత్రం కన్నా పూర్వం అయితే గనక భాషా ప్రయుక్తంగా ఏర్పడిన రాష్ట్రం ఏది అని చెప్పి మనం చూసినట్లయితే ఒరిస్సా అని చెప్పి గుర్తుంచుకోవాలి. ఇక ఫర్దర్గా మనం వచ్చినట్లయితే చూడండి, మన ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం ఏ విధంగా జరిగిందనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. సో మొదటిసారిగా 1913వ సంవత్సరంలో 1913లో సో 1913లో మొదటిసారిగా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్ను మనం చేయటం జరిగింది అని చెప్పి పేర్కొంటున్నాం. ఎక్కడ అంటే చూడండి, ఎక్కడ చేసినారో అని చెప్పి మనం చూసినట్లయితే సో బాపట్లలో చూడండి, ఎక్కడ చేసినారంటే బాపట్లలో జరిగినటువంటి ఆంధ్ర మహాసభ సమావేశంలో మొదటిసారిగా ఇక్కడ అప్పుడు ఆంధ్ర అనేటువంటి ప్రాంతం లేదా రాయలసీమ, తెలుగు మాట్లాడే రాయలసీమ మరియు ఆంధ్ర రెండు కూడా తమిళనాడు ప్రావిన్స్లో భాగంగా ఉండేవి. ఆ తమిళనాడు ప్రభుత్వాన్ని లేదా దాన్నే మద్రాస్ ప్రావిన్స్ అని కూడా పిలుస్తున్నాం. చూడండి, అంటే బిఫోర్ చూడండి 1953 కన్నా ముందు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అంటే ప్రజెంట్ ఏపీలో ఉన్నటువంటి రాయలసీమ అలాగే కోస్తాంధ్ర, ఆంధ్ర ప్రాంతం అంటాం. చూడండి, ఈ రెండు ప్రాంతాలు కూడా ఎందులో భాగంగా ఉండేటివంటే మద్రాస్ ప్రావిన్స్ అని పిలుస్తున్నాం. చూడండి, సో ఈ మద్రాస్ ప్రావిన్స్లో భాగంగా బ్రిటిష్ వాళ్ళ కింద మనకు ఉండేవి అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. చూడండి,
మరి ఆ మద్రాస్ ప్రావిన్స్ను సాధారణంగా ఎవరు పరిపాలన చేస్తున్నారంటే ఎక్కువగా తమిళులే పరిపాలన చేస్తూ ఉండడం. సో మద్రాస్ కేంద్రంగా రాష్ట్రం ఉండడంతో తమిళుల ఆధిపత్యం అక్కడ ఎక్కువగా ఉండేది. సో దాంతో తెలుగు ప్రాంతాలైన రాయలసీమకు, ఆంధ్ర ప్రాంతానికి రాజకీయంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, నిధుల పరంగా కానీ, నీళ్ల పరంగా కానీ సో అనేక అంశాల్లో వెనుకబాటుతనం కనిపించేది. ముఖ్యంగా ఈ తమిళ నాయకులు ఇక్కడ మనకు తీవ్రమైనటువంటి అన్యాయం చేయడం మొదలుపెట్టినారు. సో దాన్ని వ్యతిరేకిస్తూ సో ఆ మద్రాస్ ప్రావిన్స్ నుంచి ఈ రెండు ప్రాంతాలను వేరు చేయాలి. ఆ రెండు ప్రాంతాలను వేరు చేసి భాషా ప్రయుక్తంగా అంటే తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ను మొదటగా తీసుకువచ్చింది ఎప్పుడో అంటే ఇదో 1913లో బాపట్లలో జరిగినటువంటి ఆంధ్ర మహాసభ సమావేశంలో పేర్కొనడం జరిగింది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును కోరుతూ అక్కడ తీర్మానం చేయడం జరిగింది అని చెప్పి పేర్కొంటూ ఉన్నాం. ఇక తర్వాత అదే డిమాండ్ను 1927లో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో కూడా పునరుద్ఘాటించడం జరిగింది. 1927లో సో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో కూడా దీన్ని పునరుద్ఘాటన చేయటం జరిగింది. సో తమిళ అంటే మద్రాస్ ప్రాంతం నుంచి ఈ ఆంధ్ర లేదా తెలుగు మాట్లాడే ప్రాంతాలను వేరు చేస్తూ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ను ఇక్కడ పునరుద్ఘాటించడం జరిగింది కాంగ్రెస్ సమావేశంలో అని చెప్పి పిలుచుకుంటూ ఉన్నాం. ఇక ఫర్దర్గా అక్కడి నుంచి బయటకు వచ్చినట్లయితే చూడండి, సో 1937వ సంవత్సరంలో ఇలా డిమాండ్లు చేసుకుంటూ వచ్చినటువంటి ఈ డిమాండ్లన్నీ ఏకీకృతమై 1937 నవంబర్ 16న ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంనే ఇక్కడ మనం ఏమని పిలుస్తున్నామంటే శ్రీబాగ్ సమావేశం లేదా శ్రీబాగ్ ఒడంబడిక అని చెప్పి కూడా పిలుస్తున్నాం. చూడమ్మా, శ్రీబాగ్ ఒడంబడిక. సో ఈ శ్రీబాగ్ ఒడంబడిక గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఏంటి అంటే ఆంధ్ర వాళ్ళు సపరేట్గాను, రాయలసీమ వాళ్ళు సపరేట్గాను, మాకు రాయలసీమ ప్రాంతం సపరేట్గా కావాలంటే మాకు ఆంధ్ర ప్రాంతం సపరేట్గా కావాలని డిమాండ్లు చేసేవాళ్ళు ఫస్ట్. అలా డిమాండ్లు చేయడం వలన సో ఏమవుతుంది అంటే ఒక ప్రాతిపదిక లేకుండా పోతుంది. అంటే తెలుగు మాట్లాడే వాళ్ళకి సపరేట్ రాజ్యం ఇవ్వాలని కోరడం వేరు, మాకు అంటే రాయలసీమ ప్రాంతాల వాళ్ళకి సపరేట్ రాజ్యం ఇవ్వమని, ఆంధ్ర ప్రాంతాలకు సపరేట్ రాజ్యం ఇవ్వమని ఇలా ప్రాంతాల వారిగా అడుగుతే కనుక డిఫరెంట్గా పోతుందనే ఉద్దేశంతో ఈ శ్రీబాగ్ ఒడంబడికలో ఏం చేసినారంటే రాయలసీమ అంటే దత్తమందిరాలు అంటాం వీటిని, రాయలసీమ మరియు ఆంధ్ర ప్రాంతాలు చూడమా, ఈ ఆంధ్ర ప్రాంత నాయకుల మధ్య జరిగిన ఒప్పందమే ఇది. సో ఆంధ్ర మరియు రాయలసీమ ప్రాంత నాయకుల మధ్య జరిగిన ఒడంబడికనే శ్రీబాగ్ ఒడంబడిక అని చెప్పి పిలుస్తున్నాం. సో ఏంటి అంటే ఇద్దరు కలిసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర డిమాండ్ చేయాలి. సో ఇద్దరం కలిసి తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నింటినీ కలిపి ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలి, ఒకే ప్రాతిపదిక మీదనే మన ఇద్దరం కలిసి డిమాండ్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు కలిసిపోయి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒడంబడికనే సో దాన్ని మనం శ్రీబాగ్ సమావేశం అని చెప్పి పిలుస్తున్నాం. మరి ఎప్పుడు జరిగింది ఇది అంటే 1937లో నవంబర్ 16న జరిగింది. సో ఎక్కడ జరిగింది? సో ఎక్కడ అంటే రాయలసీమ మరియు ఆంధ్ర ప్రాంత నాయకులకు మద్రాసులో జరిగినటువంటి సమావేశం. సో మద్రాసులోనే సో కాశీనాథుని నాగేశ్వరరావు ఇండ్లైనటువంటి అక్కడ శ్రీబాగ్ అనేటువంటి అంటే ఆయన ఇంటి పేరును శ్రీబాగ్ అని పిలుస్తారు. అక్కడ ఈ సమావేశం జరిగింది. ఆ సమావేశాన్నే శ్రీబాగ్ సమావేశం అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. చూడమ్మా, శ్రీబాగ్ సమావేశం అని చెప్పి పిలుస్తున్నాం. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఆంధ్ర నాయకులకు రాయలసీమ నాయకులకు మధ్య జరిగిన ఒడంబడికనే శ్రీబాగ్ ఒడంబడిక లేదా శ్రీబాగ్ సమావేశం అని చెప్పి పిలుస్తున్నాం. సో 1937 నవంబర్ 16న ఎక్కడ మద్రాసులోని శ్రీబాగ్లో కాశీనాథుని నాగేశ్వరరావు ఇంట్లో జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఇరు ప్రాంతాల నాయకులు కలిసి ప్రత్యేక ఆంధ్ర డిమాండ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఒప్పందం జరిగింది అని చెప్పి మనం పిలుచుకుంటూ ఉన్నాం. చూడు, సో దీని తర్వాత
మరి ఈ శ్రీబాగ్ ఒడంబడికలో పాల్గొన్నటువంటి సభ్యులు ఎవరున్నారు? ఇందులో పాల్గొన్నటువంటి సభ్యులు చూడండి. సో కడప నుంచి కోటిరెడ్డి అనే ఆయన పాల్గొన్నాడు. అలాగే నెల్లూరు నుంచి సుబ్బరామిరెడ్డి అనే ఆయన పాల్గొన్నాడు. అలాగే అనంతపురం ప్రాంతం నుంచి కల్లూరి సుబ్బారావు, అలాగే మచిలీపట్నం అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి పట్టాభి సీతారామయ్య, అలాగే గుంటూరు నుంచి కొండా వెంకటప్పయ్య, అలాగే కర్నూలు నుంచి హెచ్ సీతారామరెడ్డి, అలాగే నెల్లూరు నుంచి వెంకటప్ప నాయుడు. సో వీళ్ళంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి ఇరు ప్రాంత నాయకులు అని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం శర్మ. సో దట్ ఈస్ శ్రీబాగ్ ఒడంబడిక క్లియర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. రాయలసీమ ఆంధ్ర నాయకులకు మధ్య జరిగిన ఒడంబడిక ఎప్పుడు 1937 నవంబర్ 16వ తారీఖున జరిగినటువంటి ఒడంబడిక. ఎక్కడ? మద్రాసులోని శ్రీబాగ్లోని కాశీనాథుని నాగేశ్వరరావు యొక్క ఇంటిలో జరిగినటువంటి ఒడంబడిక అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో ఎందుకు జరిగింది? ఆంధ్ర రాయలసీమ ప్రాంత నాయకులు కలిసి ఆంధ్ర రాష్ట్ర డిమాండ్ చేయాలనేటువంటి ఏకైక నినాదంతో జరిగింది అని చెప్పి గుర్తుంచుకో. ఇక ఫర్దర్గా మనం వచ్చినట్లయితే థార్ కమిషన్ చూడమ్మా, అలా దేశవ్యాప్తంగా, మన ప్రాంతమే కాదు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఈ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు ఆ కాలంలో చాలా ఎక్కువగా ఉండేవి. వాటన్నిటినీ పరిశీలించేందుకు అంటే వివిధ ప్రాంతాలు, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో మాకు భాషా ప్రయుక్తన లేదా ప్రత్యేక రాష్ట్రం కావాలనేటువంటి డిమాండ్లు అనేకం ఉండేటివి. వాటన్నిటినీ పరిశీలన చేసేందుకు, ఆ డిమాండ్లను పరిశీలన చేయాలి, కనీసం విని అవి సహేతుకమైనవా కావా తేల్చుకునే కోసం 1948వ సంవత్సరంలో చూడండి, ఈ 1948వ సంవత్సరంలో అప్పటి రాజ్యాంగ పరిషత్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దాన్నే మనం ఇక్కడ థార్ కమిషన్ అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, థార్ కమిషన్ అని చెప్పి పిలుస్తున్నాం. సో మరి దీనికి అంటే ఇది ఎందుకోసం వచ్చింది? దేశవ్యాప్తంగా ఉన్న ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లను పరిశీలించేందుకు ఇది ఏర్పాటు చేయడం జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి. చూడమ్మా, సో 1948లో మనకు ఏర్పడింది. మరి దీనికి ఎవరు నాయకత్వం వహించినారు? ఉత్తరప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి అయినటువంటి ఎస్కే థార్ ఆధ్వర్యంలో ఇది ఏర్పడింది. దీంట్లో అంటే ఈయన చైర్మన్గా ఉంటే 2 సభ్యులు ఉంటారు. సో ఆ 2 సభ్యులు ఎవరంటే పన్నాలాల్, జగత్ నారాయణ్ లాల్ అనేటువంటి ఈ 2 సభ్యులు. అంటే మొత్తంగా ముగ్గురితో కూడినటువంటి కమిషన్ ఇది. చూడు, ఒక చైర్మన్ ఉన్నాడు, ఆయన పేరు ఎస్కే థార్ కమిషన్ అని కూడా పిలవచ్చు. మరి 2 సభ్యులు ఉన్నారు దీంట్లో. ఎవరు 2 సభ్యులు అంటే, ఒకరు చూడండి పన్నాలాల్, అదో కింద మనకు కనిపిస్తుంది పన్నాలాల్. 2 జగత్ నారాయణ్ లాల్ అని చెప్పి పిలుస్తున్నాం. సో ఇలా 3 సభ్యులతో కూడినటువంటి కమిషనే థార్ కమిషన్ 1948లో ఫామ్ అయింది. రాజ్యాంగ సభ లేదా రాజ్యాంగ పరిషత్ దీన్ని ఏర్పాటు చేసింది అనేది గుర్తుంచుకో. రైట్. మరి దేనికోసం? ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లను పరిశీలించేందుకు దీన్ని ఏర్పాటు చేసినాం. దాన్నే సో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు పరిశీలన అని కూడా మనం చెప్పుకుంటున్నాం. చూడమ్మా, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు పరిశీలన అని కూడా చెప్పుకుంటాం. బట్ ఇది ఏం చేసింది? రిపోర్ట్ వచ్చింది. ఏమని రిపోర్ట్ వచ్చింది చూడండి ఇక్కడ. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను విభజించడం ఇది వ్యతిరేకించింది. అంటే భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను విభజించడం అనేది సహేతుకమైనది కాదు అని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో సింపుల్, థార్ కమిషన్ భాషా ప్రయుక్త రాష్ట్రాలను సమ్మతించింది లేదా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకించింది లేదా ఏ విషయం చెప్పలేదు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి, భాషా ప్రాతిపదికన రాష్ట్రాల విభజనను ఇది వ్యతిరేకించింది, పూర్తిగా వ్యతిరేకించింది అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి.
సో మరి ఇలా వ్యతిరేకిస్తూ రిపోర్ట్ ఇవ్వడంతో అనేక డిమాండ్లు దేశవ్యాప్తంగా ఉన్నాయి కదా. ఆ ప్రాంతాలలో ఈ కమిషన్ రిపోర్టుకు వ్యతిరేకంగా, ఈ కమిషన్ ఇచ్చిన రిపోర్టుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగినాయి, పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగినాయి, పెద్ద ఎత్తున ఉద్యమాలు బయలుదేరినాయి చూడండి. సో అలా దేశవ్యాప్తంగా ఈ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ నిరసన జ్వాలలు చెలరేగడంతో ఆ ఆగ్రహ జ్వాలలను చల్లార్చేందుకోసం ఏం చేసింది అంటే, సో అంత పెద్ద మొత్తంలో వ్యతిరేకత వస్తుంది ప్రజల్లో అని చెప్పేసి వీళ్ళు ఊహించలే. అలా ఊహించని విధంగా దానికి వ్యతిరేకంగా ఇక్కడ ఆగ్రహ జ్వాలలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం కూడా దెబ్బకు దిగి వచ్చి మళ్ళీ ఏం చేసిందంటే చూడండి, అప్పటి మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే కనుక జవహర్లాల్ నెహ్రూ. చూడండి ఎవరు, జవహర్లాల్ నెహ్రూ. ఈ నెహ్రూ ఏం చేసినాడంటే మళ్ళీ ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. చూడమ్మ, ఈ ఆగ్రహ జ్వాలలను ఏవైతే ఈ తార్ కమిషన్కు వ్యతిరేకంగా నిరసన జ్వాలలు వచ్చినాయో ఆ నిరసన జ్వాలలను, ఆగ్రహ జ్వాలలను తగ్గించేందుకు, వాటిని అణచివేసేందుకు, వాటిని చల్లార్చేందుకోసం సో జేవీపీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. చూడమ్మ, జేవీపీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏం చెప్పినారు అంటే, తార్ కమిషన్ ఇచ్చిందే ఫైనల్ కాదు, మళ్ళీ మీ డిమాండ్లను పరిశీలించేందుకోసం, మళ్ళీ మీ డిమాండ్లను వినేందుకోసం మళ్ళా ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం, ఈ కమిటీ తేలుస్తుంది అని చెప్పి మళ్ళీ జేవీపీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అదే సంవత్సరం డిసెంబర్ నెలలో మనకు ఏర్పడించండి, అంటే 1948 డిసెంబర్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి జేవీపీ అంటే, జే అంటే జవహర్లాల్ నెహ్రూ, అలాగే వి అంటే వల్లభాయ్ పటేల్, అలాగే పి అంటే పట్టాభి సీతారామయ్య. పట్టాభి సీతారామయ్య చూడండి, పట్టాభి సీతారామయ్య. సో ఇలా ముగ్గురితో కూడినటువంటి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది కూడా దేనికోసం, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు, డిమాండ్లను పరిశీలించేందుకే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది ఏం చేసింది, ఇది కూడా ఏం చేసింది చెప్పండి. సో ఇది కూడా క్లియర్గా మనం గమనించినట్లయితే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణను వ్యతిరేకించింది. సో దాన్ని సమర్థించలేదు, దాన్ని వ్యతిరేకించింది. అట్ ది సేమ్ టైం ఆ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనేటువంటి అంశాన్ని వాయిదా వేయాలి, ఇప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయం కాదు దాని మీద, సో ఇంకా కొద్దిగా దానిపైన వెయిట్ చేయాలి అని చెప్పి నిర్ణయం వెళ్ళివచ్చింది. అట్ ది సేమ్ టైం ఒక్కదానికి మినహాయింపించింది చూడమ్మా. సో దేనికి మినహాయింపించిందంటే ఆంధ్ర ప్రాంతానికి మాత్రం ఇది మినహాయింపు ఉంటుంది అని పేర్కొనడం జరిగింది. ఎందుకు, అక్కడ తెలుగు చూడండి, తెలుగు మాట్లాడే వ్యక్తి ఎవరైనా పట్టాభి సీతారామయ్య, తెలుగు మాట్లాడే వ్యక్తి అయినటువంటి ఈ పట్టాభి సీతారామయ్య ఆధ్వర్యంలో నడిచినటువంటి కమిటీ గనుక ఆయన ఇక్కడ ఆంధ్ర ప్రాంతానికి మాత్రం కొద్దిగా రెమిటెన్స్ అనేది ఇప్పించడం జరిగింది అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, అంటే దీన్ని మినహాయింపుగా భావించాలి, ఆంధ్ర రాష్ట్ర డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం మినహాయింపుగా భావించాలని ఇక్కడ పేర్కొనడం జరిగింది అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. చూడండి, ఇక ఫర్దర్గా అక్కడి నుంచి బయటకు వస్తే ఎప్పుడైతే ఈ జేవీపీ కమిటీ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ మనకు రిపోర్ట్ ఇవ్వడంతో ఇక ఇది జరిగే పని కాదు, సో ఇలా అయితే మనకు ఊరికే డిమాండ్లు చేస్తూ కూర్చుంటే ఆంధ్ర రాష్ట్రం అనేది మనకి ఏర్పడదు, సో కనుక మనం దీనిపైన వేరొక కార్యాచరణ చేపట్టాలనే ఉద్దేశంతో ఈ ఆంధ్ర మరియు రాయలసీమ ప్రాంత తెలుగు నాయకులైనటువంటి కొంతమంది దీని మీద కొన్ని చర్చలు జరిపిన అనంతరం సో అందులో ఒకడైనటువంటి గొల్లపూడి సీతారామ శాస్త్రి, ఈయన చూడండి గొల్లపూడి సీతారామ శాస్త్రి, ఈయన ఏం చేసినాడు మరి అంటే 1951 ఆగస్టు 15 నుంచి 1951 ఆగస్టు 15 నుంచి ఆంధ్ర రాష్ట్ర డిమాండ్ను నెరవేర్చాలని కోరుతూ, అంటే మద్రాస్ ప్రావిన్స్ నుంచి తెలుగు మాట్లాడే ప్రాంతాలను వేరు చేస్తూ
ఆ వేరు చేయబడిన ప్రాంతాలను ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఆ డిమాండ్ను నెరవేర్చాలని కోరుతూ ఈయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఆమరణ నిరాహార దీక్ష అయినా చేపట్టడం జరిగింది. మరి ఎప్పుడు మొదలుపెట్టినాడు? 1951 ఆగస్టు 15 నుంచి దీన్ని ప్రారంభించినాడు. చూడండి. సో మనకి ఏ రోజైతే స్వాతంత్రం వచ్చిందో ఆ స్వాతంత్రం వచ్చినప్పుడే మాకు ప్రత్యేకంగా తమిళనాడు ప్రాంతం నుంచి, అంటే ఈ తమిళ ప్రాంతం, తమిళల యొక్క ఆధిపత్యం నుంచి మాకు స్వాతంత్రం కావాలని కోరుతూ ఈ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ను నెరవేర్చాలని కోరుతూ ఈయన నిరాహార దీక్ష చేయడం ప్రారంభించాడు. అలా 35 రోజుల పాటు ఈయన నిరాహార దీక్ష చేసినట్టు 35 days, 1 కాదు 2 రోజులు కాదు, 35 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన తర్వాత, సో ఇది కాంగ్రెస్ నాయకులకు, ఎక్కడ చూడండి మా కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు ఇది రుచించలే. ఇలా మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు పోరాటం చేయటం ఏంటి, సో ఇది గనక ఇలాగే కొనసాగితే ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో సో కేంద్ర కాంగ్రెస్ కమిటీలో సభ్యునైనటువంటి చూడమ కేంద్ర కాంగ్రెస్ కమిటీలో సభ్యుడైనటువంటి ఒక ఆయన వినోబా భావేని ఇక్కడికి పంపించినాడు. చూడు. సో ఆ వినోబా భావే, ఈ వినోబా భావే 35 రోజుల తర్వాత ఇక్కడికి చేరుకొని, ఈ వినోబా భావే కేంద్ర కాంగ్రెస్ కమిటీలో సభ్యుడైనటువంటి ఈ వినోబా భావే ఇక్కడికి చేరుకొని ఇతనిని వారించి, గొల్లపూడి సీతారామ శాస్త్రిని వారించి అతనితోటి నిరాహార దీక్షను విరమింపజేసినాడు. ఎన్ని రోజుల తర్వాత అంటే 35 days. క్లియర్గా గుర్తుపెట్టుకోండి మా, 35 రోజుల తర్వాత ఈ గొల్లపూడి సీతారామ శాస్త్రి ఈ నిరాహార దీక్షను విరమించినాడు. ఎవరి ప్రోద్బలంతో? ఆచార్య వినోబా భావే ఆయన యొక్క ప్రోద్బలంతో, ఆయన యొక్క మాటలతోటి ఈయన ఇదాన్ని విరమింపజేసినాడు అని చెప్పి పిలుస్తున్నాం. చూడమ్మా, ఇన్ జనరల్గా మీరు గమనించినట్లయితే క్వశ్చన్స్ ఏం అడగచ్చు ఇక్కడ అంటే సింపుల్, ఆంధ్రప్రదేశ్ లేదా ఆంధ్ర రాష్ట్ర డిమాండ్ను నెరవేర్చాలని కోరుతూ మొదటగా నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తి. సో మొదటగా నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తి ఎవరంటే గొల్లపూడి సీతారామ శాస్త్రి. మరి ఎప్పుడు చేసినాడు? 1951 ఆగస్టు 15న దీన్ని స్టార్ట్ చేసినాడు. మరి ఎన్ని రోజులు చేసినాడు? 35 days చేసినాడు. చూడమ్మా, 35 days చేసినాడు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. సో నెక్స్ట్ అక్కడి నుంచి బయటకు వస్తే ఈయన విరమింపజేసిన తర్వాత రెండవ వ్యక్తి, మరొక వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర డిమాండ్ను కోరుతూ మళ్ళా 1 సంవత్సరం తర్వాత ఈ డిమాండ్ను తీసుకొస్తూ మరొక ఆయన ఈ నిరాహార దీక్షకు చేరుకోవటం జరిగింది. చూడమ్మా, సో రైట్, ఇక్కడ మనం గమనించినట్లయితే రెండవ వ్యక్తి ఎవరో చూడండి, ఎవరు ఆయన? పొట్టి శ్రీరాములు. చూడమ్మా, పొట్టి శ్రీరాములు ఎప్పుడు నిరాహార దీక్షకు దిగినాడు? 1952 అక్టోబర్ 19వ తారీఖున. అక్టోబర్ 19వ తారీఖున ఆయన నిరాహార దీక్షకు కూర్చున్నాడు. మరి ఎక్కడ? మద్రాసులో. ఎక్కడ? మద్రాసులో. ఈ మద్రాసులో కూడా ఎక్కడ? బుల్లుసు సాంబమూర్తి ఇంట్లో. చూడమ్మా, బుల్లుసు సాంబమూర్తి ఇంట్లో ఈయన నిరాహార దీక్ష కూర్చున్నాడు. చూడమ్మా, సో ఇలా పొట్టి శ్రీరాములు దేన్ని చూడమ్మా, ఏ దానికోసం? ఆమరణ నిరాహార దీక్ష అని చెప్పి పిలుస్తున్నాం. చూడమ్మా, ఇది క్లియర్గా దేన్ని కోరుతూ? ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర డిమాండ్ను నెరవేర్చాలని కోరుతూ, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర డిమాండ్ను ఏర్పాటును నెరవేర్చాలని కోరుతూ ఈయన నిరాహార దీక్షకు దిగినాడు. రెండవ వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును కోరుతూ నిరాహార దీక్షకు దిగిన రెండవ వ్యక్తి ఎవరంటే
పొట్టి శ్రీరాములు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం చూడండి. సో అదే మనం ఇక్కడ చూపిస్తున్నాం చూడండి. ఈయన అక్టోబర్ 19, 1952లో బులుసు సాంబమూర్తి ఇంట్లో ఉపవాసం ప్రారంభించాడు అని చెప్పి పిలుస్తుంది. మరి ఎప్పుడు మరణించినాడు చూడండి మా 1952 డిసెంబర్ చూడండి. ఇక్కడ మరణాన్ని కూడా మనం చూద్దాం. 1952 డిసెంబర్ 15 అర్ధరాత్రి అని పిలుస్తున్నాం చూడమ్మా. లైక్ అర్ధరాత్రి అంటే లైక్ తెల్లారితే 16 డిసెంబర్ 16th, తెల్లవారితే డిసెంబర్ 16th వస్తుంది చూడండి. ఇలా సుమారు ఎన్ని రోజులు చేసినాడు? 58 రోజుల పాటు చూడమ్మా, 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి మరణించడం జరిగింది. సో ఇలా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ను నెరవేర్చాలని కోరుతూ నిరాహార దీక్ష చేసి మరణించిన వ్యక్తి ఎవరంటే లైక్ పొట్టి శ్రీరాములు. ఎప్పుడు ప్రారంభించినాడు? 1952 అక్టోబర్ 19న ప్రారంభించినాడు. మరి ఎప్పుడు మరణించినాడు? 1952 డిసెంబర్ 15వ తారీఖున లైక్ అర్ధరాత్రి మరణించడం జరిగింది. తెల్లారితే 16 కానీ అంతకుముందు 15. ఈ రెండింటిలో క్లియర్గా మనం చెప్పలేము. సో ఇలా 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి మరణించినాడు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం చూడండి. సో సింపుల్ క్వశ్చన్ అడగచ్చు, ఏమంటాడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిమాండ్ నెరవేర్చాలని కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష చేసి మరణించిన బులుసు ఎవరు? మరణించినటువంటి పొట్టి శ్రీరాములు. ఈ ఆమరణ నిరాహార దీక్షను ఎప్పుడు ప్రారంభించను, లేదా ఎప్పుడు మరణించాను, లేదా ఎక్కడ చేశాను, లేదా ఎన్ని రోజుల పాటు చేశాను? ఈ క్వశ్చన్స్ వస్తాయి. ఎప్పుడు ప్రారంభించినంటే 1952 అక్టోబర్ 19, ఎప్పుడు మరణించినంటే 1952 డిసెంబర్ 15, అర్ధరాత్రి తెల్లారితే డిసెంబర్ 16. ఎన్ని రోజుల పాటు? 58 రోజుల పాటు. ఎక్కడ చేసినాడు? మద్రాసులోని బులుసు సాంబమూర్తి ఇంట్లో, మహర్షి బులుసు సాంబమూర్తి ఇంట్లో ఈయన చేయటం జరిగింది అని చెప్పి గుర్తుంచుకోవాలి. మరి ఇలా ఆంధ్ర రాష్ట్ర డిమాండ్ను కోరుతూ మరణించడంతో ఈయన మరణించిన వెంటనే ఈ తెలుగు మాట్లాడే ప్రాంతాల అన్ని ఏరియాల్లో, తెలుగు మాట్లాడే అన్ని ఏరియాల్లో కూడా పెద్ద అలజడులు చెలరేగినాయి. సో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు ఎగసిపడినాయి. సో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం జరిగింది. సో ప్రజలు రోడ్లపైకి వచ్చి విచ్చలవిడిగా ప్రభుత్వ ఆస్తులపైన దాడులు చేసి సో ఈ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిమాండ్లు చేయడం మొదలుపెట్టింది. సో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు చేయాలని కోరుతూ రోడ్లపైకి అందరూ కూడా మహిళలతో సహా, పిల్లలతో సహా రోడ్ల మీదకి రావడంతో సో ఇంత పెద్ద అంటే ఈయన మరణానికి సంఘీభావంగా ఇంత పెద్ద ఎత్తున సో ప్రజలు బయటికి రావడంతో వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా దిగి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి వెంటనే ఏం చేసిందంటే చూడండి, 1952 డిసెంబర్ 19వ తారీఖున సో మన ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ ఒక ప్రకటన జారీ చేసినాడు. ఏమని ప్రకటన జారీ చేసినాడు అంటే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుంది అని ప్రకటించినాడు. చూడండి, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుంది అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఎక్కడ ప్రకటించినాడు? పార్లమెంటులో ప్రకటించినాడు. చూడండి, పార్లమెంట్లో దీని గురించి ఒక ప్రకటన జారీ చేయటం జరిగింది. అలా ప్రకటన జారీ చేయడంతో ఆ కాలంలో రాజకీయ నాయకులు అంటే మాట మీద నిలబడే వాళ్ళు ఉండేవాళ్ళు. సో కాబట్టి ఈయన ప్రకటన జారీ చేయడంతో వెంటనే ఆ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు అనేది ఇక జరిగిపోతుంది అని చెప్పి మనం నిశ్చయానికి వచ్చేసినారు మన ప్రాంత నాయకులు. సో ఆ విధంగా
ఆయన మరణించిన వెంటనే పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు ఎగసిపడడంతో ఇక దానిని గమనించిన కేంద్ర ప్రభుత్వం 1952 డిసెంబర్ 19వ తారీఖున పార్లమెంటులో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుంది అని చెప్పేసి అనౌన్స్ చేయడంతో ఆ విధంగా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, ఇక తర్వాత మనం చూసినట్లయితే చూడండి, మా వాంచు కమిటీని ఏర్పాటు చేయడం అంటే పార్లమెంటులో ఈ నెహ్రూ అంటే జవహర్లాల్ నెహ్రూ ప్రకటన చేసినాడు కదా, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని. ఆ దానికి అనుగుణంగానే వాంచు కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎందుకు అంటే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించినటువంటి సకల చర్యలను తీసుకోవాలి కదా. ఆ విభజన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ విభజన కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు, అక్కడ వచ్చే సమస్యలను పరిష్కరించేందుకు, ఆ ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేసేందుకోసం ఈ వాంచు కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ వాంచు కమిటీకి ఎవరు అంటే కైలాస్నాథ్ వాంచు రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి కైలాస్నాథ్ వాంచు దీనికి నాయకత్వం వహించడం జరిగింది అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, సో అలాగే ఈ 1953 సెప్టెంబర్లో చూడండి 1953 సెప్టెంబర్లో ఈ వాంచు కమిటీ తయారు చేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర విభజన చట్టాన్ని 1953 సెప్టెంబర్లో పార్లమెంట్ ఆమోదించడం జరిగింది. అంటే విధి విధానాలు తయారు చేసింది ఎవరు? ఇదో వీళ్ళే. సో ఆంధ్ర ఎక్కడి నుంచి, మద్రాస్ ప్రావిన్స్ నుంచి ఆంధ్ర తెలుగు మాట్లాడే ప్రాంతాలైనటువంటి రాయలసీమ ఆంధ్ర ప్రాంతాలను మద్రాస్ నుంచి వేరు చేస్తూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు సంబంధించినటువంటి విధి విధానాలను తయారు చేసింది ఎవరు అంటే వాంచు కమిటీ. ఆ విధి విధానాలను పూర్తిగా ఆమోదించి పార్లమెంటులో ఆంధ్ర రాష్ట్ర చట్టాన్ని ఎప్పుడు తీసుకొచ్చినారు అంటే 1953 సెప్టెంబర్లో తీసుకురావడం జరిగింది. సో ఈ చట్టం ప్రకారం 1953 అక్టోబర్ 1న చూడండి, 1953 అక్టోబర్ 1న సో తెలుగు మాట్లాడే ప్రాంతాలు, మద్రాస్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలైనటువంటి 11 జిల్లాలు చూడండి, 11 జిల్లాలతో కూడినటువంటి ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలు చెందిన 11 జిల్లాలతో కూడినటువంటి సో రాష్ట్రం సపరేట్గా ఏర్పడింది. దాన్నే ఆంధ్ర రాష్ట్రం అని పిలుస్తున్నాం. దానికి రాజధాని ఎవరు అంటే చూడండి, మా రాజధానిగా కర్నూలును తీసుకోవడం జరిగింది అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, సో తెలుగు మాట్లాడే ప్రాంతాలైనటువంటి 11 జిల్లాలను కర్నూలు రాజధానిగా పెట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎప్పుడు అంటే 1953 అక్టోబర్ 1 అని చెప్పి పిలుస్తున్నాం. బాగా గుర్తుపెట్టుకోవాలి, మా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం అక్టోబర్ 1వ తారీఖు అని చెప్పి పిలుస్తున్నాం. 1953లో ఏర్పడింది. ఎన్ని జిల్లాలతో ఏర్పడింది? 11 జిల్లాలు. ఎక్కడి నుంచి విడిపోయింది? మద్రాస్ రాష్ట్రం నుంచి. ఏ ప్రాంతాలు? రాయలసీమ ఆంధ్ర ప్రాంతాలు, అంటే తెలుగు మాట్లాడే ప్రాంతాలు కలిసి ఆంధ్ర రాష్ట్రంగా అవతరించడం జరిగింది. సో మరి దీనికి రాజధాని కర్నూలు రాజధానిగా పెట్టడం జరిగింది అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. చూడమ్మా, సో మరి దీనికి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు. ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ఎవరంటే టంగుటూరి ప్రకాశం పంతులను మొదటి ముఖ్యమంత్రిగా మనం నియమించుకోవడం జరిగింది. సో ఈయననే ఆంధ్ర కేసరి అని కూడా పిలుస్తున్నాం. చూడమ్మా, ఆంధ్ర కేసరి అని చెప్పి కూడా ఈయన పిలుస్తున్నాం. చూడమ్మా, ఆంధ్ర కేసరి. రైట్. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇలా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రం ఒక సైడ్ మనకు ఫామ్ అయిపోయింది. ఇక్కడ గమనించండి, మా ఆంధ్ర రాష్ట్రం మనకి ఎప్పుడు ఏర్పడిందంటే 1953 అక్టోబర్ 1వ తారీఖున మనకి ఏర్పడింది. అట్ ది సేమ్ టైం మరొక ప్రాంతాన్ని మనం తీసుకున్నట్లయితే చూడండి, హైదరాబాద్ రాజ్యం అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, ఈ హైదరాబాద్ రాజ్యాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే 1947లో మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ ఈ హైదరాబాద్ రాజ్యానికి మాత్రం స్వాతంత్రం రాల. హైదరాబాద్ రాజ్యం నవాబుల పరిపాలనలో ఉంచున్నాం. నవాబుల
పరిపాలన కింద మనకి కనిపిస్తుంది. మరి ఇక్కడ ఈ హైదరాబాద్ రాజ్యం అనగా ఎన్ని ప్రాంతాలు అంటే 3 ప్రాంతాలు. 3 ప్రాంతాలు 16 జిల్లాలు ఉంటాయి. చూడమ్మా, 3 ప్రాంతాలు 16 జిల్లాలు ఉంటాయి. ఇందులో ఒకటి మరాఠా ప్రాంతం. చూడమ్మా, మరాఠా ప్రాంతం. ఇక్కడ 5 జిల్లాలు ఉన్నాయి. ఇక్కడ 5 జిల్లాలు మనకు కనిపిస్తాయి. రెండవది కన్నడ ప్రాంతం. చూడమ్మా, కన్నడ ప్రాంతం. చూడండి, గుర్తుపెట్టుకోండి, కన్నడ ప్రాంతం. ఇక్కడ 3 జిల్లాలు ఉన్నాయి. చూడండి, 3 జిల్లాలు మనకి కనిపిస్తుంది. మూడవది తెలంగాణ ప్రాంతం. ఇక్కడ 8 జిల్లాలు మనకి కనిపిస్తున్నాయి. 8 జిల్లాలు మనకి కనిపిస్తున్నాయి. ఇలా మన సైడ్ నుంచి అయితే ఆంధ్ర ఓకే, కానీ అక్కడి నుంచి కూడా మనం రావాలి. సో నవాబుల పరిపాలన కింద 1947 ఉంది. మరి ఈ 3 ప్రాంతాలు, హైదరాబాద్ రాజ్యం అంటే 3 ప్రాంతాలు, మరాఠా, కన్నడ, తెలంగాణ ప్రాంతాలను కలిపి ఇక్కడ మనం హైదరాబాద్ రాజ్యం అని పిలుస్తున్నాం. ఇక్కడ నవాబులు పరిపాలన చేస్తున్నారు. మరి ఎప్పుడు ఇది ఇండియాలో కలిసింది? 1948 సెప్టెంబర్ 17వ తారీఖున. చూడండి, సెప్టెంబర్ 17వ తారీఖున ఇండియాలో విలీనమైంది. చూడండి, ఇండియాలో విలీనం కావడం జరిగింది. ఆ తర్వాత ఇది ఇక్కడ ఏ విధంగా ఆవిర్భవించింది? హైదరాబాద్ రాష్ట్రంగా ఆవిర్భవించింది. చూడండి, హైదరాబాద్ రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఈ హైదరాబాద్ రాజ్యమే కాస్త రాష్ట్రమైంది. ఇండియాలో కలిసినాక రాష్ట్రంగా మారింది. ఈ రాష్ట్రంలో కూడా మనకి ఈ 3 ప్రాంతాలు ఉన్నాయి. చూడమ్మా, ఈ 3 ప్రాంతాలు ఇలా హైదరాబాద్ రాష్ట్రంగా మనకు వచ్చినాయి. చూడు, సో ఇటువైపున హైదరాబాద్ రాష్ట్రం వచ్చింది, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు ఇందులో 2 ప్రాంతాలు మాత్రం కన్నడ సపరేట్, అలాగే మరాఠా సపరేట్. అంటే మరాఠా ప్రాంతంలో మరాఠా మాట్లాడతారు, కన్నడ ప్రాంతంలో, కర్ణాటక ప్రాంతంలో కన్నడ మాట్లాడతారు. సో తెలంగాణ ప్రాంతంలో మాత్రం తెలుగు. 3 ప్రాంతాల ప్రజలు ఉన్నారు, 3 భాషలు మాట్లాడుతూ ఉన్నారు. 3 భాషలు మాట్లాడేటువంటి ప్రాంతాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో దాంతో ఈ హైదరాబాద్ రాష్ట్రానికి తర్వాత ఎన్నికలు జరిగినాయి. ఆ తర్వాత బూర్గుల ఈయన దీనికి మొదటి ముఖ్యమంత్రి అయినాడు. చూడమ్మా, హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అంటే బూర్గుల రామకృష్ణారావు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. రైట్, నెక్స్ట్ ఇక్కడ నుంచి బయటకు వస్తే మనకి ఏం చేసినారంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆంధ్ర ప్రాంతం ఏంటి? తెలుగు మాట్లాడే ప్రాంతం. ఇలా ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం మద్రాసు నుంచి విడివడి ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంగా ఏర్పడిందో, దీన్ని బేస్ చేసుకొని దేశవ్యాప్తంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల డిమాండ్లో పెద్ద మొత్తంలో ఊపందుకోవడం జరిగింది. చూడండి, ఒకదాన్ని ఇచ్చి మిగతా వాటిని పక్కన పెట్టేస్తే ఊరుకుంటారా? ఆల్రెడీ డిమాండ్లు ఉన్నాయి. కానీ అందులో ఆంధ్ర రాష్ట్రం సపరేట్గా అవతరించింది. స్వాతంత్రానంతరం భాషా ప్రయుక్తంగా ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే ఆంధ్ర రాష్ట్రం ఇచ్చాడు. ఇలా ఆంధ్ర రాష్ట్రం భాషా ప్రయుక్తంగా ఏర్పడడంతో దేశవ్యాప్తంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి బాగా ఊపందుకొని పెద్ద ఉద్యమాలుగా మారడం జరిగింది. సో అలా ఉద్యమాలుగా మారడంతో వెంటనే వాటన్నిటినీ పరిశీలన చేసేందుకు, వాటన్నిటినీ పరిష్కరించేందుకు మనకి ఏం ఏర్పడింది అంటే, చూడమ్మా, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎప్పుడు ఏర్పాటు చేసినారో 1953 డిసెంబర్లో. చూడమ్మా, 1953 డిసెంబర్లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ను మనకి ఏర్పాటు చేయడం జరిగింది. సో స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అని చెప్పి పిలుస్తున్నాం. చూడమ్మా, దీన్ని ఏర్పాటు చేయడం. దీనికి ఎవరిని నియమించినారో? సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జడ్జి ఎవరైతే ఉన్నారో ఆయనను ఇక్కడ నిర్మించారు. సో ఆయనే ఫజల్ అలీ. చూడమ్మా, సో సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ అయినటువంటి
చీఫ్ జడ్జి అయినటువంటి ఫజల్ అలీ నాయకత్వంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ను 1953 డిసెంబర్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో దేశవ్యాప్తంగా భాషా ప్రయుక్తాల రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లను పరిశీలించేందుకు, అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేసేందుకోసం దీన్ని తీసుకురావడం జరిగింది అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి ఇక్కడ దీంట్లో మళ్ళీ ఇద్దరు సభ్యులు ఉన్నారు. ఒక ఆయన హెచ్ఎన్ కుంజ్రు, ఒక ఆయన కేఎం పనిక్కర్. చూడండి ఇలా ముగ్గురు సభ్యులతో కూడినటువంటి ఈ ఫజల్ అలీ కమిషన్ 1953 డిసెంబర్లో ఏర్పడింది. సో దీన్ని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ అని చెప్పి కూడా మనం పిలుస్తున్నాం. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ అని కూడా పిలుస్తూ ఉన్నాం. చూడండి మరి వీళ్ళు కమిషన్గా ఏర్పడిన తర్వాత ఈ ముగ్గురు వీళ్ళ ఆధ్వర్యంలో దీనిపైన చర్యలు మొదలైనవి. చూడండి దీనిపైన అధ్యయనాలు మొదలైనవి. మరి వీళ్ళు తీసుకుంటున్నటువంటి అధ్యయనాలను కానీ వీళ్ళు తీసుకుంటున్నటువంటి చర్యలను కానీ పరిశీలన చేసేందుకు ఒక పర్యవేక్షకుడిని కూడా దీనిపైన నియమించడం జరిగింది. ఎప్పుడు అంటే 1954 డిసెంబర్ నుంచి ఈ కమిషన్ చేస్తున్నటువంటి పనులన్నీ పర్యవేక్షించేందుకోసం హోంమంత్రిగా పనిచేసినటువంటి గోవింద బల్లభ పంత్ అంటే జీబీ పంత్ను నియమించడం జరిగింది. సో ఇలా ఏది ఫజల్ అలీ కమిషన్ యొక్క చర్యలను పరిశీలించేందుకోసం పర్యవేక్షకుడిగా ఎవరిని నియమించినారంటే గోవింద బల్లభ పంత్ను నియమించడం జరిగింది. గోవింద బల్లభ పంత్ను మనం ఇక్కడ నియమించుకోవడం జరిగింది అని చెప్పి పిలుస్తున్నాం. చూడమ్మ ఇక ఈ ఆధ్వర్యంలో ఇలా జరుగుతూ వచ్చినటువంటివి. సో చివరికి ఆ కమిషన్ అన్ని రకాలుగా పరిశీలన చేసి కొన్ని సూచనలతో కూడినటువంటి కొన్ని నియమ నిబంధనలతో కూడినటువంటి ఒక రిపోర్ట్ను ఇవ్వటం జరిగింది. ఆ రిపోర్టు ఎప్పుడు వచ్చింది చూడండి, 1953 సెప్టెంబర్ 30న భారత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సిఫార్సులతో కూడినటువంటి నివేదికను సమర్పించింది. ఆ కమిషన్ ఎప్పుడు మనకు రిపోర్ట్ ఇచ్చిందంటే 1953 సెప్టెంబర్ను ఇచ్చింది. సెప్టెంబర్ 30న మనకు నివేదిక. ఆ నివేదికను ఆధారంగా చేసుకొని ఆ నివేదికను యాజ్ ఇట్ ఈజ్గా తీసుకెళ్ళి పార్లమెంటులో పెట్టి పార్లమెంటులో దానిపైన చర్చలు జరిపి పార్లమెంట్ ఆమోదం తరువాత పార్లమెంటు దాన్ని ఆమోదించి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టంగా మార్చడం జరిగింది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టంగా దాన్ని మార్చడం జరిగింది. సో ఇలా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ ఇచ్చినటువంటి సూచనలను తీసుకొని దాన్ని పార్లమెంట్లో చర్చించి దాన్ని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టంగా మార్చడం జరిగింది. సో దాన్నే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 అని చెప్పి పిలుస్తున్నాం. 1956 అని చెప్పి పిలుస్తున్నాం. చూడమ్మ సో రైట్ అలా 1956లో మనకి ఏమొచ్చిందంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం అనేది మనకి ఏర్పడింది అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి సో ఏ విధంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం అనేది మనకు ఏర్పడడం జరిగింది. అట్ ది సేమ్ టైం మీరు గమనించినట్లయితే చూడండి ఇక్కడ అంటే ఒక సైడు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ అనేది ఏదైతే ఉందో అది తన చర్యలను చేపట్టి అది రిపోర్ట్ ఇచ్చి అది పార్లమెంట్లో చర్చ జరుగుతూ ఉండగానే మన తెలుగు మాట్లాడే ప్రాంతాలైనటువంటి ఆంధ్ర నాయకులు చూడండి ఆంధ్ర నాయకులు మరియు తెలంగాణ ప్రాంతం అంటే హైదరాబాద్ రాష్ట్రం, ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రం ప్రామాణికం. ఈ హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు మాట్లాడే ప్రజలు ఎవరు? తెలంగాణ. ఇక్కడ తెలుగు మాట్లాడేది తెలంగాణ. చూడండి సో హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ నాయకులు చూడండి తెలంగాణ నాయకులు వీళ్ళ మధ్యన ఒక ఆలోచన బయటకు వచ్చింది. చూడండి ఏంటి ఆలోచన అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రాంతంలో తెలుగు మాట్లాడుతున్నాం, హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతం కూడా తెలుగు మాట్లాడుతుంది. కాబట్టి ఈ తెలంగాణ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంతో కలిస్తే రెండు కలిసి విశాలాంధ్రగా ఏర్పడవచ్చు అని చెప్పి పెట్టుకుంటున్నాం. శర్మ సో ఇలా విశాలాంధ్రగా ఏర్పడేదానికి ఇక్కడ బీజాలు పడినాయి. అలా
హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ నాయకులు మరియు ఆంధ్ర ప్రాంతంలోని నాయకులు వీళ్ళంతా కలిసి, అంటే తెలుగు మాట్లాడే రెండు ప్రాంతాలలోని నాయకులు కలిసి ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది చూడమ్మా. సో దాన్నే మనం ఇక్కడ ఏమని పిలుస్తున్నామంటే పెద్ద మనసుల ఒడంబడిక, జెంటిల్మ్యాన్ అగ్రిమెంట్ అని చెప్పి పిలుస్తున్నాం చూడమ్మా. సో ఎప్పుడు జరిగింది ఇది? 1956 ఫిబ్రవరి 20వ తారీఖున. మరి ఎక్కడ జరిగింది? 1956 ఫిబ్రవరి 20వ తారీఖున జరిగింది చూడమ్మా. మరి ఎక్కడ జరిగింది ఇది అంటే ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో మనకు జరిగింది అని చెప్పి పిలుస్తున్నాం చూడమ్మా. ఢిల్లీలో జరిగింది చూడ. సో మరి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతమైన తెలంగాణ నాయకులకు ఆంధ్ర నాయకులకు మధ్య జరిగిన ఒప్పందమే పెద్ద మనసుల ఒడంబడిక. ఈ రెండు ప్రాంతాలు కలిసి విశాలాంధ్రగా ఏర్పడాలనే ఉద్దేశంతో 1956 ఫిబ్రవరి 20న వీళ్ళ మధ్య ఢిల్లీలో ఒక ఒప్పందం జరిగింది అని చెప్పి పిలుస్తున్నాం. సో దట్ ఈస్ దాన్నే మనం ఇక్కడ పెద్ద మనసుల ఒడంబడిక అని చెప్పి పిలుస్తూ ఉన్నాం చూడమ్మా. సో నెక్స్ట్ అక్కడి నుంచి వచ్చినట్లయితే చూడండి, మరి దాని ఉద్దేశం ఏంటి? తెలంగాణ, హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతమైన తెలంగాణ ఆల్రెడీ ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్తో కలిసి, ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడాలనేదే దాని ముఖ్య ఉద్దేశం. ఎవరు? పెద్ద మనసుల ఒడంబడికలు. చూడండి, దట్స్ క్లియర్. ఓకే, నెక్స్ట్ అక్కడి నుంచి బయటకు వచ్చినట్లయితే ఇక్కడి నుంచి బయటకు వస్తే అప్పటికి ఆల్రెడీ 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం వచ్చింది. పెద్ద మనసుల ఒప్పందం జరిగింది. ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఆధారంగా, ఈ పెద్ద మనసుల ఒప్పందం ఆధారంగా రెండు ప్రాంతాలు కలవాలని నిర్ణయించుకున్నాయి చూడమ్మా. అలా కలవాలని నిర్ణయించుకున్నాక హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల యొక్క ఏం చేయాలి? వాళ్ళ కానుంచి తీర్మానాలను తీసుకోవాలి. సో ఈ ఆంధ్ర రాష్ట్రంలో కలవాలనా వద్దా అనేటువంటి ఒక ఒడంబడిక ప్రకారం అక్కడ ఒక తీర్మానంను ప్రవేశపెట్టినట్టు చూడమ్మా. సో హైదరాబాద్ అసెంబ్లీలో 174 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 174 మంది ఎమ్మెల్యేలతో 1955 డిసెంబర్ 3న ఈ ఆంధ్ర రాష్ట్రంలో కలవాలా వద్దా అనే దానిపైన ఒక తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ఓటింగ్కి పాల్గొన్న వాళ్ళు ఎంత అంటే 147 మంది ఓటింగ్లో పాల్గొన్నారు చూడమ్మా. 147 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఇందులో 103 మంది ఎమ్మెల్యేలు చూడమ్మా. 103 మంది ఎమ్మెల్యేలు మరాఠా, కన్నడ ఎమ్మెల్యేలతో సహా విలీనానికి, అంటే తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసేందుకు మద్దతు ఇవ్వడం జరిగింది చూడమ్మా. ఇందులో 16 మంది తటస్థ వైఖరిని అవలంబించారు. ఎటు తేల్చలే వాళ్ళు అటు తేల్చలే. అలాగే 29 మంది మాత్రం విలీనాన్ని వ్యతిరేకించినారు. 29 మంది మాత్రం విలీనాన్ని వ్యతిరేకించినారు అని చెప్పి పిలుస్తున్నాం చూడమ్మా. ఈ 29 మందిలో 25 మంది తెలంగాణ ఎమ్మెల్యేలు ఉన్నారు చూడమ్మా. సో విలీనాన్ని వ్యతిరేకించిన 29 మందిలో 25 మంది తెలంగాణ ఎమ్మెల్యేలు ఉన్నారు చూడమ్మా. మరి విలీనానికి మద్దతు ఇచ్చినటువంటి తెలంగాణ ఎమ్మెల్యేల సంఖ్య 59 మంది చూడమ్మా. విలీనానికి మద్దతు ఇచ్చినటువంటి తెలంగాణ ఎమ్మెల్యేల సంఖ్య ఎంత అంటే 59 మంది విలీనానికి సమ్మతించగా, విలీనాన్ని వ్యతిరేకించిన తెలంగాణ వాళ్ళు మాత్రం 25 మంది ఉన్నారు అని చెప్పి పేర్కొంటూ ఉన్నాం. వ్యతిరేకించింది 25, దానికి ఆమోదం తెలిపిందేమో 59. సో ఇలా అత్యధిక మంది ఆమోదం తెలపడంతో ఆ తీర్మానం పాస్ అయింది. ఆ తీర్మానాన్ని బేస్ చేసుకొని పెద్ద మనసుల ఒడంబడిక జరిగింది. సో ఆ పెద్ద మనసుల ఒడంబడిక ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ, అంటే హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలైనటువంటి తెలంగాణ ప్రాంతాలను ఎక్కడ కలపాలని నిర్ణయించినారు? ఆంధ్ర రాష్ట్రంలో కలపాలని నిర్ణయించడం జరిగింది. రైట్. మరి ఈ పెద్ద మనసుల ఒప్పందంలో సంతకాలు చేసినటువంటి వ్యక్తులు ఎవరున్నారు అంటే ఇందులో తెలంగాణకు సంబంధించిన వారు చూడమ్మా, బూర్గుల రామకృష్ణారావు. ఈయన తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
అలాగే కేవి రంగారెడ్డి, కె వెంకట రంగారెడ్డి అని చెప్పి పిలుస్తున్నాం. కొండ వెంకట రంగారెడ్డి అని చెప్పి పిలుస్తున్నాం. ప్రస్తుతం హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాకి ఈయన పెట్టడం జరిగింది. అలాగే జేవి నరసింగారావు మర్రి చెన్నారెడ్డి, ఈయన కూడా ఒకప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మంత్రిగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బెజవాడ గోపాల్ రెడ్డి, ఈయన అప్పటి ఆంధ్రప్రదేశ్ లేదా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. నెక్స్ట్ అల్లూరి సత్యనారాయణ, అలాగే నీలం సంజీవరెడ్డి, సర్దార్ గౌతు లచ్చన్న. సో వీళ్ళు ఆంధ్ర రాష్ట్రంకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళు తెలంగాణ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు. చూడండి, వీళ్ళు ఈ పెద్ద మనసుల వడంబడికలో సంతకాలు చేసినటువంటి వ్యక్తులు అని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం. చూడండి, ఇక అక్కడి నుంచి బయటకు వచ్చినట్లయితే అక్కడి నుంచి వచ్చినట్లయితే చూడండి, మరి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరున్నారు మనకి అంటే బూర్గుల రామకృష్ణారావు మనకి కనిపిస్తూ ఉన్నాడు. చూడమ్మ. సో నెక్స్ట్ ఇక్కడి నుంచి వచ్చినట్లయితే చూడండి, ఇలా 1956 రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ చట్టం 1956 పెద్ద మనసుల ఒప్పందం. ఈ రెండిటి యొక్క చూడండి ఇక్కడ గమనించండి, ఈ రెండిటి ప్రకారం ఆంధ్ర మరియు హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతం. చూడండి, ఇక్కడ ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 8 జిల్లాలు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 11 జిల్లాలు. కానీ ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో చూడండి 8 తర్వాత 1953వ సంవత్సరంలో కొత్త జిల్లా ఒకటి ఏర్పడింది. దాని పేరు ఖమ్మం. దాంతో మొత్తం తెలంగాణలో 9 జిల్లాలు అయినాయి. చూడమ్మ, 9 జిల్లాలు. ఇక్కడ ఉన్న 9 జిల్లాలు, ఇక్కడ ఉన్న 11 జిల్లాలు, మొత్తం కలిపి 20 జిల్లాలతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడిందంటే 1956 నవంబర్ 1వ తారీఖున ఏర్పడడం జరిగింది. నవంబర్ 1వ తారీఖున మనకు అవతరించడం జరిగింది. 1956 నవంబర్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది మనకి అవతరించింది అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. క్లియర్గా గుర్తుపెట్టుకోండి, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం మరియు పెద్ద మనసుల ఒప్పందం ప్రకారం ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా 1956 నవంబర్ 1న అవతరించడం జరిగింది అని చెప్పి గుర్తుంచుకోవాలి. సో దీన్నే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా కూడా మనం చాలా రోజుల పాటు జరుపుకోవడం జరిగింది. సో ఈ విధంగా 2 ప్రాంతాలు కలిసి మనకి ఈ విధంగా ఏర్పడినవి. ఆ తర్వాత ఏమైంది మరి అని చెప్పి మనం చూసినట్లయితే చూడండి, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం. రైట్. అట్ ది సేమ్ టైం తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి చివరి ముఖ్యమంత్రి అంటే హైదరాబాద్ రాష్ట్ర మొదటి చివరి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. చూడమ్మ. సో ఆంధ్ర రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి ఎవరు అంటే నీలం సంజీవరెడ్డి. చూడమ్మ. మరి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది కదా నవంబర్ 1వ తారీఖు 1956 ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి ఎవరు అంటే నీలం సంజీవరెడ్డి. ఆ తర్వాత మీరు గమనించినట్లయితే చూడండి, ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడింది. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినాక మళ్ళీ తెలంగాణ వాళ్ళు సపరేట్ అయినట్టు చూడమ్మ. 2014 జూన్ 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్
విభజన జరిగి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడించున్నాం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మనకి ఇక్కడ ఫామ్ అయించున్నాం. అలా ఏర్పడడంతో ఇక్కడ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడంతో ఇక నవ్యాంధ్రప్రదేశ్ సపరేట్ అయింది. అంటే పూర్వం ఉన్నటువంటి రాయలసీమ ప్లస్ ఆంధ్ర ప్రాంతాలు అలా మిగిలిపోయినాయి. అవశేష ఆంధ్రప్రదేశ్ లేదా నవ్యాంధ్రప్రదేశ్గా మిగిలిపోయినాయి అని చెప్పి పిలుస్తున్నాం. చూడము ఇప్పుడు సపరేట్ ఇక్కడ నవ్యాంధ్రప్రదేశ్ని ఏమంటున్నాం? ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అని చెప్పి పిలుస్తున్నాం. చూడము సో ఇక్కడ తెలంగాణ ఏర్పడింది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చేసింది. రైట్. నెక్స్ట్ మరి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర లేదా ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి ఎవరు అంటే విడిపోక ముందు చూడండి యునైటెడ్ ఈఎస్సీ అంటాం. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు చివరి ముఖ్యమంత్రి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. విడిపోయిన తర్వాత 2014లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో విడిపోయినాక తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. రైట్. ఆ తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి పిలుచుకుంటూ ఉన్నాం. చూడండి సో ఇది ఇక్కడి వరకు మనకు ఉన్నటువంటి వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశాలు క్లియర్గా మనం గుర్తుంచుకోవాలి. చూడండి సో సింపుల్గా మనం చూసినట్లయితే ఇది ఆంధ్రప్రదేశ్ అవతరణకు సంబంధించినటువంటి టోటల్ సబ్జెక్ట్. సో నెక్స్ట్ ఇక్కడి నుంచి బయటకు వస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఉనికి అక్షాంశ రేఖాంశాల పరంగా ఆంధ్రప్రదేశ్ ఉనికి ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్ ఉనికిని మనం పరిశీలన చేసినట్లయితే చూడండి 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ మనకు తెలంగాణ నుండి విడిపోయి ఏర్పడింది అని చెప్పుకున్నాం. ఆల్రెడీ దీని గురించి చెప్పుకున్నాం. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్ 13 జిల్లాలతోటి మనకు కనిపిస్తుంది. చూడండి తర్వాత 2 కొత్త జిల్లాలు ఏర్పడినాయి, దాని గురించి చూద్దాం. మరి ఆంధ్రప్రదేశ్ ఏ అక్షాంశాల మధ్య ఏ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది అంటున్నాడు. చూడండి ఏ అక్షాంశాలు అంటే చూడండి 12:37 నుంచి 19:07 ఉత్తర అక్షాంశాల మధ్య ఆంధ్రప్రదేశ్ విస్తరించి ఉంది. ఇదో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడమ్మా ఇక్కడ దీన్ని తీసుకుంటున్నాం. చూడండి ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ యొక్క స్టేట్ మ్యాప్ను మనం ఇక్కడ తీసుకొని మీకు ఇక్కడ దీనిపైన క్లియర్గా నేను గీస్తా. చూడండి సో అక్షాంశాల పరంగా తీసుకున్నప్పుడు చూడండి ఇక్కడ మనకి స్టార్ట్ అయింది. చూడండి రైట్ ఇక్కడ కనిపిస్తుంది. చూడండి ఈ భాగంలో మనకి కనిపిస్తుంది. ఈ చివరి భాగం చూడండి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఎంత అంటే 12:37 ఉత్తర అక్షాంశాల నుంచి మొదలై ఇదో ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఈ చివరి భాగం చూడండి, ఈ చివరి భాగంలో మనకి కనిపిస్తుంది. చూడండి ఇక్కడ 19:07 ఉత్తర అక్షాంశాల మధ్య ఆంధ్రప్రదేశ్ విస్తరించి ఉంది. సో సాధారణంగా మనం తీసుకున్నట్లయితే ఏ అక్షాంశాల మధ్య ఉంది ఆంధ్రప్రదేశ్ అంటే ఇక్కడ 12:37 నుంచి 19:07 ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది అంటున్నాం. చూడు మరి రేఖాంశాల పరంగా తీసుకుంటే రేఖాంశాల పరంగా తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ రేఖాంశాల మధ్య మనకి కనిపిస్తుంది? రేఖాంశాల పరంగా తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ రేఖాంశాల మధ్య మనకి కనిపిస్తుంది అంటే 76
46 నుంచి చూడండి, 76 డిగ్రీల 46 నుంచి 86 డిగ్రీల 46 తూర్పు రేఖాంశాల మధ్య ఆంధ్రప్రదేశ్ విస్తరించి ఉంది. చూడమ్మా, ఇదో ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి, ఈ చివరి భాగం ఇక్కడ మనకు కనిపిస్తుంది. 76 డిగ్రీల 46 నుంచి చూడండి, 76 డిగ్రీల 46 నుంచి ఈ చివరి భాగమైనటువంటి ఇదో ఇక్కడ కనిపిస్తున్న ఈ నిట్ట నిలువు చివరి భాగమైనటువంటి 84 డిగ్రీల 46 తూర్పు రేఖాంశాల మధ్య ఇక్కడ మనకు విస్తరించి ఉంది అని పిలుస్తున్నాం. చూడమ్మా, సో సింపుల్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అక్షాంశాల పరంగా 12 డిగ్రీల 37 నుంచి 19 డిగ్రీల 7 ఉత్తర అక్షాంశాల మధ్యను, రేఖాంశాల పరంగా 76 డిగ్రీల 46 నుంచి 84 డిగ్రీల 46 తూర్పు రేఖాంశాల మధ్యను విస్తరించి ఉంది అని చెప్పి పేర్కొంటూ ఉన్నాం. చూడమ్మా, రైట్. ఇక్కడ క్లియర్గా మళ్ళీ ఒకసారి మీకు రాసి నేను చూపిస్తూ చూడమ్మా, 12 డిగ్రీల 37 నుంచి 19 డిగ్రీల 7 ఉత్తర అక్షాంశాల మధ్య కామ 76 డిగ్రీల 46 నుంచి 84 డిగ్రీల 46 తూర్పు రేఖాంశాల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విస్తరించి ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క అక్షాంశ రేఖాంశ వ్యాప్తి అని చెప్పి పిలుస్తున్నాం. చూడమ్మా, ఇక్కడ గమనించినట్లయితే, ఇక్కడ మనం క్లియర్గా చూసినట్లయితే ఒక 7 అక్షాంశాలు అలాగే 8 రేఖాంశాలు, 7 అక్షాంశాలు 8 రేఖాంశాలు ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్తున్నాయి. చూడమ్మా, 7 అక్షాంశాలు 8 రేఖాంశాలు ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్తూ ఉన్నాయి. నియర్ బైగా చెప్పాలంటే 8 అక్షాంశాలు 8 రేఖాంశాలు ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్తూ ఉన్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. చూడమ్మా, నియర్ బైగా అయితే 8 అక్షాంశాలు 8 రేఖాంశాల వ్యాప్తిలో ఆంధ్రప్రదేశ్ విస్తరించి ఉంది అని చెప్పి పిలుస్తున్నాం. చూడమ్మా, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనం చూసినట్లయితే దీని గుండా ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్తున్నటువంటి భారత కాల ప్రామాణిక రేఖాంశాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే ఇదో ఈ మధ్యలో ఒక రేఖ వెళ్తుంది. చూడమ్మా, ఇక్కడ మనకి ఒక రేఖ వెళ్తుంది. చూడమ్మా, దీన్ని మనం ఇక్కడ ఏమని పిలుస్తున్నాం అంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అని పిలుస్తున్నాం. చూడమ్మా, తూర్పు రేఖాంశం అని చెప్పి పిలుస్తున్నాం. చూడమ్మా, సో దీన్ని కూడా ఇక్కడ మనం చూసుకోవాలి, దీన్ని కూడా ఇక్కడ మనం రాసుకోవాలి. చూడమ్మా, చూడండి, మన ఆంధ్రప్రదేశ్ గుండా 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం వెళ్తుంది. ఏంటి దీని ప్రత్యేకత అంటే ఇది భారత కాల ప్రామాణిక రేఖాంశం. చూడమ్మా, భారత కాల ప్రామాణిక రేఖాంశం అని చెప్పి పిలుస్తున్నాం. సో ఇండియన్ స్టాండర్డ్ టైం లైన్ అయినటువంటి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం కూడా వెళ్తూ ఉంది. మరి ఇది మన ఆంధ్రప్రదేశ్లోని ఏ పట్టణం గుండా వెళ్తుందంటే కాకినాడ పట్టణం గుండా వెళ్తూ ఉంది అని చెప్పి పిలుస్తుంది. సో ఆంధ్రప్రదేశ్లోనే కాకినాడ పట్టణం గుండా ఇది వెళ్తూ ఉంది అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. చూడమ్మా, సో రైట్. కాబట్టి క్లియర్గా గుర్తుపెట్టుకోండి, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం భారత కాల ప్రామాణిక రేఖాంశంగా గుర్తించబడింది. మరి ఎప్పుడు దీన్ని భారత కాల ప్రామాణిక రేఖాంశంగా గుర్తించినారంటే 1947
సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఇది భారత కాల ప్రామాణిక రేఖాంశంగా గుర్తించబడింది. ఇది ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్తుంది, ఆంధ్రప్రదేశ్లో కాకినాడ పట్టణం గుండా వెళ్తుంది అని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో కాకినాడ పట్టణం గుండా వెళ్తూ ఉంది అని చెప్పి చెప్తున్నాం. సో ఇవి అక్షాంశ రేఖాంశాలకు సంబంధించినటువంటి అంశాలు అయితే